కర్నూలు జిల్లాలో సంచలనం సృష్టించిన షరీన్ నగర్ టీడీపీ నేత సంజన్న హత్య జరిగి ఏడాది గడుస్తున్నా బాధిత కుటుంబానికి నేటికి న్యాయం జరగలేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి 14న జరిగిన దారుణ హత్యకు గురైన సంజన్న కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మందకృష్ణ మాదిగ షరీన్ నగర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజన్నను కిరాతకంగా హత్య చేసిన నిందితులపై వెంటనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. హత్య తర్వాత సంజన కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారని, వారికి తక్షణమే పోలీసు భద్రత కల్పించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితులకు అందవలసిన ప్రభుత్వ ఉద్యోగం, భూమి మరియు ఇంటి నిర్మాణానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏడాది గడుస్తున్నా కూడా ఇంతవరకు అందకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రావాల్సినటువంటి చట్టపరమైన ప్రయోజనాలను తక్షణమే అందజేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. పోలీస్ యంత్రాంగానికి, జిల్లా పోలీస్ యంత్రాంగానికి, ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంటే వాళ్ళ నేర స్వభావం, వాళ్ళు నేరాలు చేసిన సంఖ్యను బట్టి చూస్తే కేవలం మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళు యథావిధిగా వెంటనే బెయిల్ మీద వచ్చి మరిన్ని ఇట్లాంటి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి, ఇట్లాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడడానికి దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద, సంజన్న హంతకుల మీద ఎస్పీ గారు ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు కూడా వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు, మిగిలిన వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారు. వాళ్ళను జిల్లా బహిష్కరణ చేయడం జరిగింది. జిల్లా బహిష్కరణ ఒకటే అంతిమంగా పరిష్కారం కాదు. ఎందుకంటే కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్కు బార్డర్ 5 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ వస్తుంది, 6-7 కిలోమీటర్ల దూరంలో. వాళ్ళు బార్డర్ అవతలు ఉండవచ్చు, కానీ కుటుంబ సభ్యులు, సంజన్న కుటుంబ సభ్యులు లేదా పౌరులు ఎక్కడికైనా పోవడానికి స్వేచ్ఛ ఉన్నది. ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం తెలుసుకోవడం అనేది చాలా ఈజీగా మారింది. అట్లాంటప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టడం కూడా ఒక పరిష్కారం. రెండోది, సంజన్న కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం మరో పరిష్కారం. ఈ 2 పరిష్కారాల దిశగా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని, ఎస్పీ గారు కూడా చొరవ తీసుకోవాలని, వాళ్ళ ద్వారా మరికొన్ని ప్రాణాలు పోకుండా, అదే సమయంలో సంజన్న కుటుంబ సభ్యులు ఎవరు కూడా మరొకరు నష్టపోకుండా చూసే బాధ్యత పోలీస్ యంత్రాంగాంది, చూసే బాధ్యత కలెక్టర్ గారిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా విజ్ఞప్తిని పెద్ద మనసుతో ఆలోచించి, మానవత్వంతో ఆలోచించి, వాళ్ళ నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా సకాలంలో తగిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, వీళ్ళని కాపాడే నిర్ణయాలను తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో సంజన్న హత్య జరిగి, దళితుడైన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సంజన్న హత్య జరిగి దాదాపు సంవత్సరం దగ్గరికి రాబోతున్నది. ఎస్సీ ఎస్టీ యాక్టు మరియు మర్డర్ కేసుల్లో వెంటనే ప్రభుత్వం ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదే సమయంలో గృహ నిర్మాణం చేయాలి. అదే సమయంలో ఎక్కడైనా వాళ్లకు వ్యవసాయం చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కనీసం ఒక 3 ఎకరాల భూమిని వాళ్ళకు కేటాయించాలి. అదే సమయంలో పక్కా గృహం కూడా వాళ్ళకు నిర్మించాలి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రారంభంగా ఛార్జ్షీట్ వచ్చిన వెంటనే పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆర్థికపరమైన చేయూత కూడా ఇవ్వాలి. ఇక్కడ దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తుంది, కానీ ఇందులో అవి ఏవి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదని చెప్పి కొంత అర్థమవుతుంది. ఈ విషయంలో